వెనకట్లెక్కట రాళ్ళు కొట్టి మంట పుట్టించి వంట వండుకొని తినన్నట. న్యాయం చెప్పరా నారిగా అంటే నాతో ఆడుకొని తిందాం అన్నాడు వెనకట్టుకో పెద్ద మనిషి. గట్లే ఉండదు రేవంత్ అన్న ముచ్చట కూడా. దండోరా మాట సూటిగా సెటైర్ గట్టిగా. గమ్మతి ముచ్చట ఏందో తెలుసా? గప్పుడు కరోనా వచ్చి లాక్డౌన్ పడ్డది కదా, గది ఏ నెల అనుకుంటారు? గీ మార్చి నెలలనే. ఇప్పుడు పెట్రోల్ డీజిల్ గ్యాస్ తక్లీఫ్లు కూడా అవుతున్నాయి చూడు, గిది కూడా మార్చి నెలలనే. నీ అవ్వ క్యాలెండర్లకి మార్చి నెలలు తీసేయర్రా అని కష్టకాలంలో కూడా కామెంట్లు చేసుకుంటూ కారెడ్డాలు ఆడుతున్నారు సోషల్ మీడియా పబ్లిక్. అయితే తెలంగాణ సీఎం రేవంత్ అన్న చూడుర్రి ఇంకెంత వెరైటీగా కారెడ్డం ఆడిండో. हम इतिहास में जा रहा है कि भाई सूर्य भगवान को प्रार्थना करो, जो मिलेगा पत्थर से पत्थर मार के आग बुझाओ, आग समझाओ, खाना पकाओ, खाना खा लो, क्योंकि गैस पेट्रोल ये सब शॉर्टेज होते जा. విన్నారు కదా, వెనకట్లెక్కట రాళ్ళు కొట్టి మంట పుట్టించి వంట వండుకొని తినన్నట. న్యాయం చెప్పరా నారిగా అంటే నాతో ఆడుకొని తిందాం అన్నాడు వెనకట్టుకో పెద్ద మనిషి. గట్లే ఉండదు రేవంత్ అన్న ముచ్చట కూడా. ఇప్పుడు గ్యాస్ ముచ్చట కాబట్టి ఇట్లా రాళ్లతోటి మంట పుట్టించుకోమన్నాడు. అదే కరోనా టైం అయితే వామ్మో ఊహించుకుంటే భయంకరంగా ఉన్నది. నీ మాస్కుల్లో గోళీల్లో అందరూ పోయి చెట్ల కింద వండుకోపోయి ఆక్సిజన్ వస్తుంది అని అంటోడు కావచ్చు. ఏందో అయినతో కానీ లీడర్ అనేటోడు జనాలకు ధైర్యం నింపాలి. కానీ ఇట్లా చేతులు తీసినట్టు మాట్లాడితే ఎట్లా చెప్పుర్రి? అయినా జనాల బతుకులు అంటే లీడర్లకు ఎప్పటికీ కారెడ్డమైనా కానీ వీళ్ళతో ఏం చెప్పలేము అని గరం అవుతున్నారు చాలా మంది పబ్లిక్ రేవంత్ అన్న ముచ్చటిన వాళ్ళందరూ. కానీ ఇంత పంచాయతీలకు కూడా కొందరు అయితే మస్తుగా ఎంజాయ్ చేస్తున్నారు. గల్లెవలో చెప్పన్నా ఇంకెవరో ఛార్జింగ్ బండి ఉన్నోళ్ళ. దండోరా మాట సూటిగా సెటైర్ గట్టిగా. ఇవన్నీ చూసినాక నాకేమనిపిస్తున్నదంటే చెయ్యి పార్టీలా పెద్ద చెయ్యి లెక్కున్న సీనియర్ లీడర్లు అందరూ ఎనమ చేతులు బాయ్ బాయ్ అని చెప్పి బయటికి పోతారు అనిపిస్తున్నది. అస్సలు తాగుడు అలవాటు లేనోడికి అని కాయలు ఖర్జూరాలని ఖరాబ్ అయ్యేటట్టుగా పచ్చి తాగుబోతం చేసి కొස්සగాడు దాఖలు పడితే అయ్యో పాపం అని చూడనీకి పోయినట్టు పోయారు నిన్న కాంగ్రెస్ లీడర్లు అందరూ జగిత్యాల జీవన్రెడ్డి సార్ ఇంటికి. అవ్వ నడిచేటోడి కాలాల కట్టబెట్టినట్టు మంచిగా పార్టీ కోసం పనిచేసే జీవన్రెడ్డి సార్ను అరిగోస పుచ్చుకుంటే కనుక ఇప్పుడు ఏం చేసిండు? చేయి పార్టీకి ఎనమ చేతితో టాటా బాయ్ బాయ్ అని చెప్పి రిజైన్ ఇచ్చి బయటికి పోయిండు. కడుపుడి ఇన్నోడు సపరేట్గా సాపుకొని పంటాడు కావచ్చు కానీ మనిన్నోడు గట్లు ఊకోడు కదా. అందుకే రాజీనామా చేసిన తర్వాత సీఎం రేవంత్ అన్నను ఇయ్యరమయ్యర జోపిండుల్లా. ఎంతమందిని తొక్కుతావు? నీ తొక్కుడు జగిత్యాల నడవది అని గట్టిగానే కోపం చేసిండు. పార్టీ ఫిరాయించిన వాళ్ళకి ఎట్లా పదవులు ఇస్తావు? వాళ్ళు చెప్పినట్టు ఎట్లింటావు? సీనియర్ కాంగ్రెస్ లీడర్లకు కాకుండా నీ వెనుకపోండి ఉండేటోళ్లకు రాజ్యసభ సీట్ ఎట్లిస్తావు అని అన్నెత్తేసిండు. పోచారం శ్రీనివాసరెడ్డిని సలహాదారుని కూర్చోబెట్టుకున్నావు కదా, నేను ఏం సలహాలు ఇచ్చి నీకు? అసలు ఈ వేమరాజన్ రెడ్డి ఎవలా? ఆయన చెయ్యి పార్టీకి చేసిన సేవ ఏంది అని కూడా గట్టిగానే అడిగిండు మొత్తం జీవన్రెడ్డి సారు. ఇక దానవ్ నాగేందర్కు ఎంపీ టికెట్ ఇచ్చి సికింద్రాబాద్ నుంచి పోటీ చేయించిన ముచ్చట మీద కూడా ఓ మస్తు అరుచుకున్నాడు జీవన్రెడ్డి సారు. లేని కాడ గొక్కొని పుండు చేసుకున్నాడు. కాకపోతే ఏమంటారు దీన్ని? కావాల్సుకొని పార్టీలో పంచాయతీలు పెట్టుకునే ఫ్యాంటసీ ఏందో ఈ చెయ్యి పార్టీకి. కానీ మరి ఢిల్లీలో ఉన్న చెయ్యి పార్టీ పెద్ద లీడర్లు కూడా గట్లే ఉన్నారు. ఇల్లు కాలుద్ది అని ఎరికైనా కూడా ఈ పెట్రోల్ ఒరిజినల్ కల్తీనా అని అగ్గిపుల్లు అంటించి టెస్ట్ చేసి అటెండ్ అయ్యో 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 అన్నట్టున్నది ఈ చెయ్యి పార్టీ పెద్ద లీడర్లు తెలివి. బయట పార్టీ కంచి లీడర్ని తీసుకున్నారు ఓకే, కానీ కనీసానికి సొంత పార్టీ లీడర్కు ఓ పదవిచ్చుడు ఆయన పరపతి తగ్గకుండా చూసుకుంటూ చేస్తే ఇప్పుడు జీవన్రెడ్డి సార్కి ఆలోచన అయిపోతుండే కదా. ఆయన చేపాటి రాజకీయం అట్లుంటుంది లేర్రి. అందుకే కావచ్చు ఏంటన్నా ప్రతిపక్షంలోకి ఎంచి అధికార పార్టీలో పోదామంటారు. కానీ అవగీడ మన తెలంగాణలో అంతా రివర్స్లో ఉన్నది కథ. అధికార పార్టీలు ఉండవని బయటికి పోదాం అనుకుంటే వాళ్ళు చాలా మందికి ఆడుతున్నారట. ఈనాడు మన కారు పార్టీకి వచ్చి అధికార చేయి పార్టీలో పోయినట్టే పోయి మళ్ళీ కారు ఎక్కిండు పటాన్చేరు ఎమ్మెల్యే కూడా మైపాల్ రెడ్డి అన్న. ఇంకొందరు కూడా గట్టే లైన్ కడతారట. బయట టాక్ ఉన్నది. అయితే ఈ రాను కాంగ్రెస్ పార్టీకి పోటీగా ఒరిజినల్ కాంగ్రెస్ అనే పార్టీ పుడుతుంది కావచ్చు తెలంగాణ అని అనబట్టిరు కొందరు రాజకీయ మేధావులు. సరే కానీ మరి ఇవన్నీ చూసినాక జనాలు ఏమంటారంటావు? దండోరా మాట సూటిగా సెటైర్ గట్టిగా.